తెలియజేస్తాం. కిందటి వారం మనం బైబిల్ చరిత్రలో యాకోబు జీవితంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని చూసాం. ఆయన తన యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి, బెయేర్షెబాలో ఉన్నటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆయన హారానులో కాపురం ఉంటున్న తన తల్లి సోదరుడు తన మేనమామ దగ్గరికి వెళ్ళడం మనం చూసాం. ఒకటి వివాహం కొరకు, రెండోది తనను ద్వేషిస్తున్న, చంపాలనుకుంటున్న తన అన్నయ్య అయిన ఏశావు నుండి రక్షణ కోసం. అలా వెళ్ళేటప్పుడు దారి మార్గంలో ఆయన బేతేలు అనే ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఆయన బస చేశారు. ఆ రాత్రిపూట ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల్లో ఏం కనిపించింది? ఒక పెద్ద నుచ్చెన. ఆ నుచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? భూమి మీద నుంచి ఆకాశములో పరలోకం వరకు ఉంది. ఆ నుచ్చెన మీద ఏం జరుగుతుంది? దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? భూమి మీద నుంచి పరలోకానికి, అలాగే పరలోకం నుంచి భూమి మీదకి. అంటే దేవదూతలు ఎక్కడానికి దిగడానికి ఆ నిచ్చెన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఆ నిచ్చెన ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇటు భూలోకాన్ని అటు పరలోకాన్ని కలిపిన మధ్యవర్తి యేసుక్రీస్తు. ఈ భూమి మీద నుంచి ఒక దేవదూత అయినా, ఈ భూమి మీద నుంచి ఒక మనిషి అయినా, మరి ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి ద్వారానే వెళ్ళాలి. ఈ భూమి మీద ఎన్నో నిచ్చెనలు ఉన్నాయి, కానీ ఆ నిచ్చెనలన్నీ కొంత దూరం వెళ్ళాక ఆగిపోతాయి. భూమి మీద నుంచి కొంత దూరం వెళ్ళి ఆగిపోతాయి. ఏ నిచ్చెన కూడా పరలోకానికి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు అనే నిచ్చెన భూమి మీద నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి. కనుక భూమి మీద నుంచి పరలోకానికి చేరుకున్న ఒకే ఒక్క నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన తప్ప మరి ఏం నిచ్చెనలు లేవు. నిచ్చెనలు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడి దాకా వెళ్ళవు? మధ్యలో ఆగిపోతాయి. ఎక్కడిదో కొంతవరకు వెళ్తాయి, తర్వాత ఆగిపోతాయి. కానీ నేను పరలోకం వరకు ధీమాగా చేర్చగలిగిన, నిశ్చయంగా చేర్చగలిగిన నిత్యం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు ఒక్కడే. అందుకే మనం అందరం యేసు ప్రభు నమ్ముకున్నాం. ఆయన దేవుని కుమారుడు అయ్యిండి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడని, మనందరి పాపముల కొరకు శిలువ మీద ప్రాణం పెట్టాడని, ఆయన 3వ దినాన మృతుల్లోంచి తిరిగి లేచి ఉన్నాడని, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడని, తనను ఆశ్రయించు వారిని ఆయన రక్షించి పాపములను క్షమించి నిత్య జీవమును గురించిన నిరీక్షణ దయచేవాడై ఉన్నాడని మనం నమ్ముచున్నాం. అంతేకాదు తన యందు రక్షించబడిన వారి యొక్క నిత్య జీవం కొరకై ఆయన మరలా 2వ రాకడలో రానయ్యున్నాడని, వచ్చి మనలందరినీ పరలోకానికి తీసుకువెళ్తాడని మనం హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. ఓకే. అప్పుడు యాకోబు నిద్రలో నుండి మేలుకొని, నిద్రలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు, యాకోబుని ఆశీర్వదించాడు. ఉదయాన్నే లేచిన తర్వాత యాకోబు ఏం చేశాడు? ఈ స్థలము నుచ్చెన ఇక్కడ ఆనుకుందంటే ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవిని అని ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు. బేతేలు అనే పేరు పెట్టాక ఆయన అక్కడి నుంచి కొనసాగాడు. సుమారుగా 20 రోజులు నడుచుకుంటూ ఆయన హారానికి వెళ్ళాడు. సిరియా దేశంలో పద్దనరాములో హారాను అనేటువంటి ఊరికి వెళ్ళాడు. వెళ్ళి తన బంధువు అయినటువంటి లాబానును అతని కుటుంబాన్ని కలుసుకున్నాడు. అక్కడ తను లాబానుతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. రైట్. అయితే తర్వాత ఏమైంది? లాబానుకు 2 కుమార్తెలు, ఒకరు లేయా, మరొకరు రాహేలు కదా. రైట్. ఇప్పుడు యాకోబు అక్కడ తన వివాహం కొరకు, భార్య కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అతనికి రాహేల్ నుంచి పెళ్లి చేయాలి, కానీ ఎవరి నుంచి పెళ్లి చేశారు? లేయా నుంచి పెళ్లి చేశారు. మోసం జరిగిపోయింది. దాంతో రాహేల్ని పెళ్లి చేసుకోవడం కోసం మరొక 7 సంవత్సరాలు కొలువు చేయాల్సి వచ్చింది. ఇలా 2 భార్యల కోసం 2 ఏళ్ళు 14 సంవత్సరాలు. చాలామంది జోకేస్తారన్నమాట. మాకు బైబిల్ స్టడీ చెప్పినప్పుడు జోకేసేవారు. ఏంటంటే 14 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? అదే 14 సంవత్సరాలు అంటే ఏంటంటే జైల్లో ఎవరన్నా వేసారనుకోండి, మ్యాక్సిమం జీవిత ఖైదీ అంటే ఎంత అనుకుంటున్నారు? 14 సంవత్సరాలు. 14 జీవిత ఖైదీ అంటారు కదండి. ఏమంటారు? జీవితకాల శిక్ష అంటే ఏంటంటే, కాదు ఏదో ఉంది దాని పేరు, జీవితకాల కారాగార శిక్ష అంటే 14 సంవత్సరాలు. ఎంత ఘోరం చేసినా ఓ 14 సంవత్సరాలు ఉంచి ఏం చేస్తారు? బయటికి పంపించేస్తారు. అంటే ఇప్పుడు యాకోబు గారు 14 సంవత్సరాల జైలు శిక్షనే అనుభవించారు. ఇదంతా దేనికోసం అంటే దేవుడు ఇంకా పైకి వెళ్ళి చూస్తే దేవుడు నలగొడుతున్నాడు అనమాట. యాకోబుని ఏం చేస్తున్నాడు? పరిస్థితుల ద్వారా నలగొడుతున్నాడు, తనకు అనుకూలమైన వ్యక్తిగా మార్చుకుంటున్నాడు. సరే, ఆ తర్వాత మనం చూసాం ఆయనకి ఏం కలిగారు? సంతానం. ఈ 14 సంవత్సరాల్లో ఆయనకి పిల్లలు కలిగారు. ఎంతమంది పిల్లలు కలిగారు? 11 మంది పిల్లలు పుట్టారు. అందులో 11 మంది ప్లస్ ఒక కూతురు. కూతురు పేరేంటి చెప్పండి? తీనా. ఎవరైనా రాసుకున్నారా వాళ్ళ పేర్లు? మొదటి కుమారుడి పేరేంటి? రూబేను. రెండవ కుమారుడి పేరేంటి? ఈ పేర్లు సంఘానికి తెలియడం మంచిదే, తెలియాలి మీకు. ఎందుకంటే బైబిల్ని తెలుసుకోవాలంటే ఈ పేర్లు తెలియాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు అంటారు. ఆ 12 గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ 12 మంది కుమారుల నుంచి వచ్చారు. పిల్లలు మీకు కూడా ఈ 12 పేర్లు తెలియకపోతే బైబిల్ మీకు అర్థం కాదు. ఒకడు పెద్ద కుమారుడు ఎవరు? రూబేన్.
రూబేను. అంటే లేయకు పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి? రాసుకున్నారు ఎవరైనా? రాసుకున్న వాళ్ళు చెప్పండి. రూబేను, షిమ్యోను, లేవి, యోధా, ఇస్సాకారు. ఓకే. తర్వాత రాహేల్కి పుట్టిన వాళ్ళు ఎవరు? ఏసేపు ఒక్కడే అప్పటికి, ఇంకా బెన్యామీను పుట్టలేదు. నెక్స్ట్ అమ్మా ఎవరో నెక్స్ట్ భార్య, మూడో భార్య వచ్చింది కదా, ఇద్దరు భార్యలు. తర్వాత ఎన్నో భార్య వచ్చింది అమ్మా? మూడో భార్య వచ్చింది. తర్వాత నాలుగో భార్య. మొత్తం నలుగురు భార్యలు ఉన్నారు ఆయనకి. మూడో భార్యకి పేరేంటి? బిలహా. బిలహాకి ఎవరెవరు పుట్టారు? నప్తాను, దాను. నప్తాను, దాను. నెక్స్ట్ జిల్పా. జిల్పా కుమారులు ఎవరు? గాదు, ఆషేర్. ఇలాగా వీళ్ళందరూ పుట్టారండి. మొత్తం 11 మంది పుట్టారు, మగ పిల్లలు. ఒక ఆడపిల్ల పుట్టింది. ఇంకొక ఆయన ఉన్నాడు చిన్నోడు, బెన్యామీన్ అని. ఇంకా ఆయన ఇంకా పుట్టలేదు. సరే, ఇక్కడ వరకు మనం బైబిల్ చరిత్రను చూసాం. దాని నుంచి కొన్ని ఆత్మీయమైన విషయాల్ని తెలుసుకున్నాం. అలాగే ఈరోజు ఒక అంశాన్ని మనం తెలుసుకుందాం. దాన్ని ఈ సందర్భంలో నుంచి ప్రారంభించుకుని ముందుకు వెళ్దాం. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. చూడండి, మేనమామకి, యాకోబు మేనమామ లాబాను. లాబానికి 2 కుమార్తెలు. కొడుకులు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ 2 కూతుళ్ళు. ఒక దాని పేరు, పెద్దవాడి పేరేంటి? లేయా. చిన్నవాడి పేరేంటి? రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది. రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. రైట్. అంటే రాహేలు ఎలాంటిదట? రూపవతి సుందరి. రూపవతి సుందరి అంటే అందంగా ఉందని అర్థం. ఎవరో చిన్నమ్మాయ పెద్దమ్మాయ? చిన్న. అందుకే యాకోబు నాయనా పెళ్లి చేసుకుంటారా అంటే ఏం చేశాడు ఆయన? ఆయనకి పెళ్లి అంటే ఏం చెప్పారు చూడండి ఒకసారి. 28వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక్కదానిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. ఏమని ఆజ్ఞాపించారు తల్లిదండ్రులు? లాబానుకు పుట్టిన కూతుర్లందరినీ చేసుకొచ్చేమని చెప్పలా. లాబానుకు పుట్టిన కూతురులో ఒకదాన్ని చేసుకురా నాయన అన్నారు. ఎందుకంటే ఇసాకు ఏకపత్ని పురుషుడు. అలాగే తన బిడ్డ కూడా ఒక భార్య ఉండాలనుకున్నాడు. నిజంగా అబ్రహాం కూడా ఏకపత్ని పురుషుడే. పరిస్థితులను బట్టి ఆయన 2వ వివాహం చేసుకున్నాడు. ఇసాకు మాత్రం ఒక భార్యనే కలిగి ఉన్నాడు. అందుకే ఇసాకు తన కుమారుడికి ఏమైనా ఉపదేశం చేశాడంటే, నాయన నువ్వు వెళ్ళి అక్కడ ఎంతమంది కుమార్తెలు ఉన్నా అందులో ఒకదానినే పెళ్లి చేసుకో. ఇప్పుడు తీరా చూస్తే అక్కడికి వెళ్తే ఎంతమంది ఉన్నారు? కూతుళ్ళు 2 ఉన్నారు. 2లో ఎవరిని ఎంచుకున్నాడు? రాహేల్ని ఎంచుకున్నాడు. రాహేల్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే అక్కడిని చూశాడు, చెల్లిని చూశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగున్నారు? ఎవరు అందంగా ఉన్నారు? రాహేల్. అంతే. ఆయన ఆశపడ్డాడు, చిన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు. పాపం ఆయన ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు పాపం తీరా చూస్తే రాహేల్ని చేసుకుందాం అనుకుంటే ఎవరిని చేసుకోవాల్సి వచ్చింది? లేయాని చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా తల్లిదండ్రులు ఏం చెప్పారు? పక్కనే. ఇప్పుడు అనుకున్నా అనుకోకపోయినా, పొరపాటైనా యాక్సిడెంట్ అయినా, నువ్వు అనుకున్నట్టు జరిగినా అనుకోకపోయినా జరిగిపోయినా పెళ్ళి జరిగిపోయింది. కాబట్టి యాకోబు ఏం చేయాలి? ఇంకా లేయాతోనే జీవితాన్ని కొనసాగించాలి. అది. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా? ఆశపడ్డాడు. లేదు నాకు రాహేలు కావాల్సిందే అని. అది యాకోబు చేసిన తొందరపాటు పని. తప్పే. అందుకే జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు. మనం అదే చెప్తానండి, మనం దేనికైనా ఎక్కువగా ఆశపడి ఎదరికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో దాని వలన నానా తెప్పులు అనుభవించాల్సి వస్తుంది. నేను గత వారంలో చెప్పాను చూసారా, గత వారంలోనో అందుకు ముందు వారంలోనో, గతంలో మనం చేసిన తప్పిదానికి భవిష్యత్తులో తప్పకుండా శిక్ష ఈ భూమి మీద తప్పకుండా అనుభవిస్తాం. మహాదేవుడు ఆయన న్యాయాధిపతి, పక్షపాతం లేనివాడు. తన క్రైస్తువులు తన పిల్లలు తప్పు చేసినా దాన్ని అలాగే భూమిలో పాతి పెట్టేద్దాం అనుకోడు, క్షమిస్తాడు. ప్రేమగల తండ్రి ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కానీ బాకీ ఉండిపోతుంది. మరి దెబ్బలే నువ్వు చేసినటువంటి ఆ తప్పిదానికి తగిన దెబ్బలు ఈ భూమి మీద అనుభవించాల్సిందే. కానీ దాన్ని క్షమిస్తాడు. ప్రభు క్షమిస్తాడు, కానీ ప్రతిఫలాన్ని మాత్రం ఈ భూమి మీద ఇస్తాడు. యాకోబు అత్యాశకు పోయాడు. నాకు రాహేలు కూడా కావాలని అత్యాశకు పోయాడు. అందుకే బైబిల్ చెప్తుంది నువ్వు ఎందుకు శోధించబడతావు? అసలు నీకు శోధన ఎందుకు వస్తుంది అని అంటే బైబిల్ చెప్తుంది, ఒకడు దురాశల చేత ఈడవబడిన వాడే మరులు కొలపబడి శోధించబడుతున్నాడు. చూద్దాం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. నువ్వు ఎందుకు శోధించబడుతున్నావు? నీకెందుకు ఈ తిప్పలు, నీకెందుకు ఇబ్బందులు అనంటే, నీవు ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడుచున్నాడు. అంటే సొంత దురాశల చేత ఏడవబడి యాకోబు ఆ అందాన్ని ఆశించి రెండో వివాహం చేసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు ఒక్క అమ్మాయినే చేసుకోవని చెప్తే, లేదు నాకు ఈ అందగతి కూడా కావాలనుకుని దురాశతో ఏడవబడి వెళ్ళాడు. ఏమయ్యాడు? ఇద్దరు భార్యల మధ్య బంతిలాగా అయిపోయి వేటాడేసుకున్నారు. ఇద్దరు బంతిలాగా అటు ఇటు ఎగిరాడు అనమాట. నేను బ్రతుకుడు కంటే ఏమని ఉంటాడు ఈ బంతి అట్లా, నేను ఇద్దరు భార్యల మధ్య బ్రతుకుంటాడు కంటే చచ్చుటు మేలు అని అనుకుని ఉంటాడు. బైబిల్లో రాలేదు కానీ అదే జరుగుంటుంది. అమ్మో నేను ఈ భార్యలతో నేను విసిగిపోతున్నాను బాబోయ్ అని అంటాడు. మొత్తానికి తను చేసిన తప్పుకి ఆయన అక్కడే శిక్ష అనుభవించుంటాడు. సరే, ఇది జరిగిందండి. మొత్తానికి రెండో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. రైట్. మరి చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఎవరినే? రాహేలు. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది ఎవరినే? 7 సంవత్సరాలు కష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎవరిని చూసి? రాహేలుని చూసి. ఆమె కోసం మరొక 7 సంవత్సరాలు కూడా కొలువు చేశాడు. కానీ వద్దనుకున్న భారీగా అయింది లేయా. అందుకే వద్దనుకున్న అయ్యింది, మోసం చేసి కట్టారు అని లేయని ద్వేషించాడు. 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కష్టపడి నేను సంపాదించుకున్నాను అని రాహేలుని చూసి ప్రేమించడం మొదలెట్టాడు. ఒక భార్యని ద్వేషించాడు, ఒక భార్యని ప్రేమించాడు. రెండోది, ఈ భార్య అందంగా ఉంటుంది, రూపవతి, సుందరి అని మనసుకు నచ్చిందని ప్రేమించాడు. భార్య జబ్బు కలది, రూపవతి కాదు, చూడడానికి అసహ్యంగా ఉంది అని ద్వేషించడం మొదలుపెట్టాడు. కనుక లేయా ద్వేషించబడుతుంది, రాహేలేమో ప్రేమించబడుతుంది. చూద్దాం ఒకసారి ఆదికాండము 29వ అధ్యాయము. ఆదికాండము 29వ అధ్యాయం 30 వచనం. యాకోబు 29:30. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. రాహేలు మీద ఉన్న ప్రేమను చంపుకోలేక తనని భార్య చేసుకోవడం కోసం ఎంత ప్రేమించాడంటే ఇంకో 7 సంవత్సరాలు బానిసత్వం కొలువు చేయడానికి కూడా వెనుకడలేదు. అంతగా ప్రేమించాడు రాహేలు. అన్యాయంగా అక్రమంగా అంటగట్టేశారు, అలా అని ఏమన్నా బాగుంటుంది అమ్మాయి అంటే అసలు బాగోదు అని రాహేలు ద్వేషించడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? యాకోబు తన ఇద్దరు భార్యలో ఒక భార్యని ద్వేషిస్తున్నాడు, ఒక భార్యని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం రాహేలు ఏమవుతుంది? ద్వేషించబడుతుంది. క్షమించండి, లేయా ఏమవుతుంది? ద్వేషించబడుతుంది. తన భర్త ద్వేషిస్తున్నాడు, అలాగే తన సొంత చెల్లి కూడా ద్వేషిస్తుంది. రాహేలు ఏమవుతుంది? తన భర్త చేత ప్రేమించబడుతుంది. అదవుతుందా? ఎందుకు లేయా ద్వేషించబడుతుంది? కారణం ఏంటి? జాగ్రత్తగా వినండి. కారణం ఉందా? డాడీ చెల్లిని కాదు కానీ నన్నే చేసేయి అని అడిగిందా? లేదు. ఈ విషయంలో తన తప్పు ఏదైనా ఉందా? తండ్రి ఏం చెప్పాడు? అమ్మ నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అని అంటే మారు మాట్లాడకుండా వెళ్ళి పెళ్లి చేసుకోండి. దీని వెనకాల లేయా తప్పేమైనా ఉందా? బ్రదర్ ఏమన్నా తప్పు ఉందా? తండ్రి మాట వింది, తానేమీ ఆశపడలేదు. చెల్లికి దక్కాల్సిన భర్త నాకు దక్కాలనే దుర్దేశం ఆమెకు లేదు. కేవలం తండ్రి మాట విని వెళ్ళి తాళి కట్టించుకుంది. అంటే కారణంతో ద్వేషించబడుతుందా? నిర్హేతుకంగా ద్వేషించబడుతుందా? అమ్మా, నిర్హేతుకంగా అంటే కారణం లేదు, నిర్హేతంగా కారణం లేకుండా ద్వేషించబడుతుంది. అది దేవుడు చూశాడు. ఎవరు చూశారు? పైనుంచి దేవుడు చూశాడు. ఇక్కడ 2 అక్క చెల్లెలు ఉన్నారు, అందులో ఒకరు ద్వేషించబడుతున్నారు, ఒకరు ప్రేమించబడుతున్నారు. ఒకరు వాళ్ళ ఉన్న అందవిహీనతను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి జబ్బును బట్టి ఒకరు ద్వేషించబడుతున్నారు, ఒకరు వాళ్ళ అందాన్ని బట్టి, వాళ్ళకున్న రూపాన్ని బట్టి వాళ్ళు ప్రేమించబడుతున్నారు. లేయా ద్వేషించబడుతుందని పరలోకంలోంచి దేవుడు చూసి ఏం చేశాడో ఒకసారి చూద్దాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. అక్కడ ఆపండి. ఆమె గర్భాన్ని ఏం చేశాడు? ఇమ్మీడియట్ గా తెరిచాడు. ద్వేషించబడుతుందని చూచి, అంతేనా? ఎందుకు గర్భం తెరిచాడు? ద్వేషించబడుతుందని గర్భం తెరిచాడు. ద్వేషిస్తుందని రాహేలు గర్భాన్ని మూసేశాడు. చూడండి కావాలి. రాహేలు ఏమై ఉండెను అంటే ఏంటి? పిల్లలు లేరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను చూడండి, ద్వేషించబడిన లేయాకు దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. మరి ప్రేమించబడుతున్న రాహేలు గర్భాన్ని ఏం చేశాడు? అమ్మా, గర్భాన్ని మూసేశాడు. ఇంకా చెప్పాలి చూడండి, ద్వేషించబడుతున్న దాని గర్భాన్ని తెరిచాడు, ద్వేషిస్తున్న దాని గర్భాన్ని మూసేశాడు. అది. సో ఈరోజు మన పాయింట్ ఏంటంటే, మీరు ద్వేషించబడితే మీరు ధన్యులు. మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు.
మీరేమి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఒక భరోసా ఇక్కడ కనపడుతుంది. లేయా తనకున్న జబ్బును బట్టి, అందవిహీనతను బట్టి, పరిస్థితులను బట్టి ద్వేషించబడుతూ ఉంటే ఆమెను ఎవరు చూశారు? అక్కడ చూడండి, లేయా ద్వేషించబడుట యెహోవా చూసి. అంటే మంచివాళ్ళు ద్వేషించబడితే ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. చెల్లి ద్వేషిస్తుంటే, రాహేలు ద్వేషిస్తూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి. అడ్డుపడవలసిన భర్తే ద్వేషిస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి. లేయ అంత నలిగిపోయి ఉంటుంది. భర్త ద్వేషించి, చెల్లి ద్వేషించి, అందరూ తను ద్వేషించి, నువ్వు జబ్బుకెళ్తానువే, అందుకే నేను భర్త పక్కనెట్టాడు, నీ మొహం పాడు మొహమే, అందుకే నీ భర్త నీ దగ్గర కూడా రావట్లేదు అని నలుగురు అంటుంటే ఆ మాటలు తన దగ్గరికి వస్తే రాహేలు ఎంత నలిగిపోయి ఉంటుందో ఆలోచించాలి. ద్వేషించబడడం అనేది చిన్న విషయం కాదు. నలుగురు చేత కుటుంబంలో ఉన్న వాళ్ళే ద్వేషిస్తే ఇంకా చాలా బాధగా ఉంటుంది. బంధువులు ద్వేషిస్తే చాలా బాధగా ఉంటుంది. పొరుగుటి వాళ్ళే ద్వేషిస్తేనే చాలా బాధగా ఉంటుంది. సంఘస్థులు, ఈ సంఘంలో ఉన్న వాళ్ళే నేను ద్వేషిస్తే చాలా బాధగా ఉంటుంది. ద్వేషించబడడం ఎవరు తట్టుకోలేరు. నాకు తెలిసి ఆ జబ్బు కళ్ళ ద్వారా ఎంత ఏడ్చుంటుందో, జబ్బు కళ్ళ లేయా ఆ కళ్ళ ద్వారా ఎంత ఏడ్చుంటుందో, ఎన్ని రాత్రులు ఏడ్చుంటుందో తెలియదు. ఆమె బాధని, ఆమె కన్నీళ్ళని భర్త చూడలేదు, సొంత చెల్లి చూడలేదు, నాన్న కూడా పట్టించుకోలేదు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశారు. నువ్వు మంచిదానివైతే, నీ వైపు తప్పు లేకపోతే, ఏ కారణం లేకుండా నేను ద్వేషిస్తే, దూషిస్తే నువ్వు ఏడుస్తున్నావేమో, నీ కన్నీళ్ళను చూసేవాళ్ళంటే ఎవరూ లేరేమో. కానీ ఒక్క మాట నేను చెప్పగలను, దీన్ని బట్టి నువ్వు ఏడుస్తున్న నీ కన్నీళ్లను పరలోకము నుండి యెహోవా దేవుడు ఒక్కడే చూచుచున్నాడు. చూచి ఏం చేశాడు? చూస్తూ కూర్చుండిపోయాడా? న్యాయం చేశాడా? న్యాయం చేశాడు. ఏం చేశాడు? న్యాయం. ఎలా న్యాయం చేశాడు? ద్వేషించబడుతున్న లేయాకేమో గర్భాన్ని తెరిచాడు, ప్రేమించబడుతున్న, ద్వేషిస్తున్న రాహేలునేమో గర్భాన్ని క్లోజ్ చేశాడు. ప్రియమైన దేవుని వల్లరా, దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ద్వేషించబడినప్పుడు మీ పట్ల దేవుని కృప ఉంటుంది, దేవుని అనుగ్రహం ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా ద్వేషిస్తే, ఎవరినైనా మీరు అసూయపడితే మాత్రం మీ మీద దేవుని కోపం ఉంటుంది. దేవుని యొక్క శాపం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. శాపాన్ని అనుభవించింది రాహేలు. ఎందుకని? ద్వేషించిన దానికి ఫలితం శాపం, ద్వేషించబడిన దానికి ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే చూద్దాం, ఇది మనకి ఆదరణ కలిగించే మాటల కోసం చెప్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించున్నది. ప్రభు చెప్తున్నాడు, మీరు నన్ను నమ్ముకున్నారు కనుక, మీరు నన్ను ఆశ్రయించారు కనుక నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకున్నాను. అంటే ఏర్పరచుకోవడం అంటే ప్రత్యేకపరచడం అని అర్థం. మిమ్మల్ని ప్రత్యేకపరచడాన్ని చూసి మిగిలిన లోకం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ద్వేషిస్తుంది. కనుక భూమి మీద దేవుని పిల్లలు ద్వేషించబడతారు. యేసు ప్రభు నామాన్ని బట్టి ద్వేషించబడతారు. ఇంకా చెప్పాలంటే కన్వర్టెడ్గా ఎవరైతే హిందువుల నుంచి కన్వర్ట్ అవుతారో వాళ్ళు ఇంకా ద్వేషించబడతారు. అలాని క్రిస్టియన్ పేటలో ఉన్న వాళ్ళు కన్వర్ట్ అయితే ద్వేషించబడని అనుకోకండి. ఆడికి సిలివేస్తారు తెలుసా, అతనికి సిలివేస్తారు. అంటే మీరు ఏమనుకున్నారు? క్రిస్టియన్ పేట అందరూ క్రైస్తవులు, అందరూ మారు మనసు పొందారు అనుకుంటున్నారా? పేరుకే అది క్రిస్టియన్ పేట. అక్కడ ఎవరైనా మారు మనసు పొందాడు అనుకోండి, వచ్చాడండి భక్తుడు, పాస్టర్ గారండి అంటారు. అవును కదండి అబ్రం గారు? ఎవరైనా క్రిస్టియన్ పేటలో మారు మనసు పొంది బైబిల్ ఇచ్చి వెళ్తే మొదలెట్టాడండి, బయలుదేరాడండి పాస్టర్ గారు అంటారు. ఎందుకు ఎవరు మళ్ళీ? క్రైస్తవులు. ఎవరైనా కుర్రోడు యవనస్తుడు మారు మనసు పొంది బైబిల్ ఇచ్చి వెళ్తే ఏమంటారు తెలుసా? మాకు తెలిసిలేరా నీ బతుకేంటో, ఎన్నా మొన్నదాకా మాతో తిరగలేదా, మాతో తాగలేదా, ఈ రోజు పెద్ద బైబిల్ ఇచ్చి వెళ్ళిపోతున్నావు నువ్వు అని అంటారు. నిజంగా నన్ను అన్నారు, ఎగతాలు చేస్తారు, పేర్లు పెడతారు మనకి, నతానియేలను, గాబ్రియేలను అని పేర్లు పెడతారు. కనుక ఏదైనా ఎక్కడైనా సరే మారు మనసు పొంది క్రీస్తులోనికి వస్తే, అది క్రిస్టియన్ పేట అయినా అన్ని జనుల పేట అయినా ఏ పేటలోనైనా ఆ వ్యక్తిని జనులు ద్వేషిస్తారు. ఎందుకంటే ప్రభు మాట నెరవేరాలి. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, లోకంలో నుంచి ఏర్పరచుకుని ప్రత్యేకపరచుకుంటుని కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అసలు లోకం ఎందుకు ద్వేషిస్తుంది మనల్ని అని ఆలోచిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. అంటే అర్థం ద్వేషించుచున్నారు అని అర్థం. జనులు ఎందుకు దేవుని పిల్లల్ని ద్వేషిస్తారు? తమతో కూడా పరిగెత్తనందుకు, తమలా తాగనందుకు, తమలా తిరగనందుకు, తందాన అన్ననందుకు. వాళ్ళు తానా అంటే మనం ఏమన్నా తందాన అన్నాం మొన్నటిదాకా. వాళ్ళు మొన్నటిదాకా ఏం చేసాం?
దాకా వాళ్ళు తానా అంటే మనం ఏమన్నాం? తందానం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక వాళ్ళు తానా అంటే మనం ఏమన్నాం? నేను నానా అంటాం మనం, నేను రాను బాబు అంటున్నాం మనం. అందుకే వాళ్ళు తానా అన్నప్పుడు మనం ఇప్పుడు తందానా అంటలేదని, తమతో కూడా పరిగెట్టట్లేదని, వాళ్ళకలాగా సినిమా హాల్కి వెళ్ళట్లేదని, వాళ్ళకలాగా తాగడానికి బారుకి వెళ్ళట్లేదని, వాళ్ళకలాగా పేకాటానికి వెళ్ళట్లేదని, వాళ్ళకలాగా కొన్ని చెడ్డ చోట్లకి రావట్లేదని, వాళ్ళకలాగా ఊరికి అరుగు మీద కూర్చొని లోకస్తులందరి కోసం మాట్లాడే ఆ మహిళా సభల్లోనికి మనం వెళ్ళట్లేదని, వాళ్ళకలాగా దుర్మార్గమైన పనులు చేయట్లేదని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ద్వేషిస్తారు. అది కనుక లోకస్తులు దేవుని చేత ఏర్పరచబడిన వారిని ద్వేషిస్తారు అంటే మనం ద్వేషించబడతాం. దేవుని పిల్లలు ద్వేషించబడతారు. యేసుక్రీస్తు నామము నిమిత్తం ప్రత్యేకపరచబడ్డారు కనుక, లోకం నుంచి ప్రత్యేకపరచబడ్డాం కనుక వాళ్ళ చేత మనం ద్వేషించబడతాం. ఆ రోజు ఇందులో ఏమైనా కారణం ఉందండి? లోకం మనల్ని ద్వేషించడం వెనకాల ఏమైనా కారణం ఉందా? కారణం ఉందా? ఏమీ లేదు. మనం ఏంటంటే మన మంచి కోసం పరలోకానికి వెళ్ళాలని, మన పాపములని కడిగివేయబడాలని, నిత్య జీవం కోసం మనమేమో లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చాం. అది మనం చేసిన తప్ప? అది మేలే కదా మనం చేసింది. మేలైంది ఎంచుకున్నాం, అది తప్పైపోయింది. అందుకే బైబిల్ ఉంటుంది, నిరుహేతకంగా అన్నాడు. నిరుహేతకంగా వారు నన్ను ద్వేషించిరి అంటాడు. చూడండి ఒకసారి ఇక్కడ మనకి పదిహేను అధ్యాయంలోనే యోహాను సువార్త 15:24-25 వచనంలో ఉంచాడు. ఎవడును చెయ్యని క్రియలు చూడండి, యోహాను సువార్త 15:25 25 అండి, 25 అదే రెండు కలిపే ఉందా? ఎవడను చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగ జరిగెను. నన్ను నిర్హేతకంగా ద్వేషించిరి. నిర్హేతకంగా అంటే ఏంటి? హేతు అంటే కారణం, నిర్హేతు అంటే కారణం లేదు. జనాలు మనల్ని ద్వేషించడానికి కారణం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే యేసుప్రభు చేస్తూ శాస్త్రులు, పరిచయులు, యూదులు యేసుప్రభుని ఏం చేశారు? ద్వేషించారు. ఇక్కడ అదే రాయబడింది, నేను అంటే క్రీస్తు అని. క్రీస్తు నిర్హేతకంగా ద్వేషించబడ్డారు. ఎవరి చేత? శాస్త్రుల చేత, పరిచయుల చేత, ప్రధాన యాజకుల చేత, యెరూషలేము పెద్దల చేత, కొంతమంది యూదుల చేత. ఎందుకు ద్వేషించారు? గుడ్డివాడికి కళ్ళెత్తున్నాడనా? రొట్టెలు ద్రాక్షారసం పంచిపెడుతున్నాడనా? చేపలు పంచాడనా? ఒక పేదరాలు కొడుకు చచ్చిపోతే ఆయన బతికించారనా? దేనికి ద్వేషిస్తున్నారు? ఏం తప్పు చేశాడని? జనాలకు మారు మనసును ప్రకటిస్తున్నాడనా? బాప్తిసం తీసుకోమని చెప్తున్నాడనా? పరలోక రాజ్యంలోకి ప్రవేశించండి అని చెప్తున్నాడనా? ఏం తప్పు చేశాడని? ఆయన ప్రజల డబ్బును దోచుకున్నాడా? మోసగించాడా? ఎవరికైనా కీడు చేశాడా? హాని చేశాడా? బూతు మాట్లాడాడా? తప్పు మాట్లాడాడా? కపటం చూపించాడా? మోసం చేశాడా? అన్యాయం చేశాడా? ఎవరిదైనా దోచుకున్నాడా? మేలు చేస్తున్నాడు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నందుకు ద్వేషించబడుతున్నాడు. మేలైన దాన్ని ఎంచుకున్నందుకు ద్వేషించాడు. కారణం ఏమీ లేదు. అదే అంటున్నాడు, నిర్హేతకంగా వారు నన్ను ద్వేషించున్నాడు. ఇది ప్రభు అంటున్న మాటే. అలాగే ఈ లోకస్తులు మనల్ని ద్వేషించడానికి కారణాలు అంటే ఏమీ ఉండవు. మనం మంచిగా ఉండడమే కారణం, మేలైంది ఎంచుకోవడమే కారణం, మనం వాళ్ళకిలాగా తిరగకపోవడమే మన కారణం, వాళ్ళలాగా ఉండకపోవడమే మన కారణం. వాళ్ళ మాటలకి మనం ఏమంటుందండి పాట, వాళ్ళ మాటలకి మనం ఇదంటారు పాట, అది అమ్మా సపోర్ట్ చేయడం, అదే పదం ఉంటుంది ఏదో వాళ్ళ మాటకి ఏదో అంటారు, అది వంత పాడడం అంటారు. వాళ్ళ మాటలకి మనం వంత పాడట్లేదని వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. మన భయం ఏంటి? అమ్మో అలాంటి వాటికి వంతు పాడితే నేను క్రీస్తులో ఉన్న వంతును కోల్పోతాను అనే భయంతో మనం వాళ్ళ మాటలు ఏం చేస్తలేదు, ఏకీవించట్లేదు. నేను ఎంత మాట్లాడుతుంటే నువ్వు ఆనవే అని అంటున్నారు అని ఏం చేస్తున్నారు? మనల్ని ద్వేషిస్తున్నారు. అలా ఏకీభవించలేదని ద్వేషిస్తున్నారు. రైట్, నేను ఇప్పుడు అదే చెప్తున్నానండి. మనం ద్వేషించబడతాం, యేసు ప్రభు నమ్ముకున్నందుకు ద్వేషించబడతాం, మారు మనసు పొంది లోకం నుంచి వేరే క్రీస్తులో బ్రతుకుతున్నందుకు ద్వేషించబడతాం. నాకు ఒక మంచి ఆత్మీయ జీవితం కావాలని మీ గ్రామాల నుంచి ఈ సంఘానికి రావడం వల్ల కూడా ద్వేషించబడతారు. నాకు తెలిసి ఈ సంఘానికి వస్తున్నందుకు, ఈ సహవాసానికి వస్తున్నందుకు మీరు ఎంతమంది చేత ద్వేషించబడుతున్నారో అది మీకే తెలుసు, దేవునికి తెలుసు. ఎందుకు ద్వేషించబడుతున్నారు? మీరు చేసే తప్పేంటి? పైగా ఆటో ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెట్టుకుని ఎంత దూరం వస్తున్నారే, దేనికి? మేలైన దాన్ని ఎంచుకున్నందుకు. ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మేలైన దాన్ని ఎంచుకున్నారు. మీరు చేసిన తప్పే ఉంది. అదే చెప్తున్నాడు, లోకం ద్వేషించడానికి హేతువేమీ ఉండదు. వారు నిర్హేతుకంగా మనల్ని ద్వేషించబడతాం. కొన్ని సమయాల్లో ఇంకా క్లోజ్గా వచ్చేస్తాను. మీ భక్తి గల ప్రవర్తన బట్టి, మీ మంచితనాన్ని బట్టి మీరు మంచిగా ఉన్నా ఒక్కోసారి మీ ఇంట్లో నా భర్త చేత ద్వేషించబడవచ్చు, మీ ఇంట్లో నా భార్య చేతే నువ్వు ద్వేషించబడి ఉండొచ్చు,
నీ కుటుంబం, నీ ఇంట్లో వాళ్ళు, అమ్మ నాన్న అనుకున్న వాళ్ళ చేత ద్వేషించబడచ్చు, అత్త మామగారులు అనుకున్న వాళ్ళ చేతనే ద్వేషించబడచ్చు, కోడలు కొడుకు అనుకున్న వాళ్ళ చేతనే ద్వేషించబడచ్చు. ఈ ద్వేషం అన్ని చోట్ల ఉంటుందండి. తోడుకోళ్ళు అనుకున్న వాళ్ళ చేతనే ద్వేషించబడచ్చు, సొంత అన్నదమ్ములు అనుకున్న వాళ్ళ చేతనే ద్వేషించబడచ్చు. ద్వేషించబడడానికి లోకస్తులే అవసరం లేదండి, సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఈ ద్వేష రాగాలు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి నిజం, అది నిజం, ఒప్పుకోవాలి. మన ఇళ్లలో కూడా, మన కుటుంబాల్లో కూడా ద్వేషించబడాలి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దూరాన ఉన్న బంధువు కంటే దగ్గర ఉన్న వారి దగ్గరనే రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయి, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే లవ్ ఎక్కువ ఉంటుంది, ద్వేషం కూడా ఎక్కువ ఉంటుంది. ఎంత దగ్గరగా ఉంటే అంతగా మనం ఉంటే ప్రేమించేస్తాం, లేదంటే ద్వేషించేస్తాం, రెండు ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఇంట్లో ఎక్కువగా ఎమోషన్స్ ఎందుకు ఉంటాయి అంటే, మనం ఎక్కువగా ఆశిస్తాం, నా భర్త, నా భార్య, నా వాళ్ళు అని అనుకుంటాం కాబట్టి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకూలంగా ఉంటే ప్రేమించేస్తాం, అనుకూలంగా లేకపోతే ఏం చేస్తాం, ద్వేషించేస్తాం. అందుకే బంధువుల మధ్య ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. మరి మీ దూర చుట్టం మీద మీకు ఎందుకు పెద్ద అంత ప్రేమ ఉండదు, అంత ద్వేషం కూడా ఉండదు. ఎందుకని? దూరం చుట్టం, అమ్మమ్మ వాళ్ళ తాతకు పుట్టినోడు ఆయన గురించి మీకు ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళ మీద మీకు నా వాళ్ళు అనుకునేంత భావన అంత బలంగా ఉండదు, కనుక వాళ్ళ మీద అంత ప్రేమ ఉండదు, అంత ద్వేషం ఉండదు. బంధుత్వాల మధ్య ఎందుకు ద్వేషాలు వస్తాయంటే, మనం ఎక్కువగా నా వాళ్ళు అనుకుని ఎక్కువగా ప్రేమిస్తాం కనుక ఆ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రేమ దొరకనప్పుడు వాళ్ళు ఏదైనా అనుకుంటున్నప్పుడు మనం వాళ్ళని ఎక్కువగా ద్వేషిస్తాం. సరే, ఇప్పుడు రాహేలు ద్వేషించబడుతుంది, రాహేలు ప్రేమించబడుతుంది, లేయని ద్వేషిస్తుంది ఎవరు? పొరుగింటి వారా, ఊరి వారా, ఇరుగు పొరుగు వారా, పొరుగురు వారా, ఇంటిలో వారా? ఇంట్లో వాళ్ళే. కొన్ని సమయాల్లో మనం ఇంట్లో వాళ్ళ చేత కూడా ఏం చేయాలి? ద్వేషించబడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు నిలబడతావా లేదా? అది మనం చరిత్రను మనం గమనిస్తే, బైబిల్ చరిత్రలో యోసేపు మొత్తం వీళ్ళ ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులు ఆఖరి వాడు ఎవరంటే 11వ వాడు ఎవరంటే యోసేపు. రైట్. ఈ 10 మంది అన్నలో ఈ 11వ వాడు యోసేపుని ఏం చేశారు? ద్వేషించారు. యాకోబు గారు ఏం చేశారంటే, ఈ 10 మంది కొడుకుల కంటే 11వ కొడుకుని ఎక్కువగా ప్రేమించాడు. అది చూసి ఈ 10 మంది కొడుకులు 11వ కొడుకు మీద ద్వేషం పెట్టుకున్నారు. అంతే. యోసేపు చేసిన తప్పేం లేదు, వాడు మంచిగా బుద్ధిగా ఉన్నాడని, పైగా రాహేలుకు పుట్టినోడని ఏం చేశాడు? మంచి చొక్కా వేసాడు. మిగతా వాళ్ళకి మామూలు చొక్కాలు వేసి ఈయనకి మాత్రం కొంచెం రంగులు చొక్కా వేసాడు. ఒరే చూసావా నాన్న, మన అందరికేమో మామూలు చొక్కాలు వేసాడు, వీడికి మాత్రం రంగులు చొక్కా వేసాడు, చూసావా మనల్ని ఎక్కువ చూస్తున్నాడు, మనల్ని తక్కువ చూస్తున్నాడు అని ఎవరిని ద్వేషించలేదు వాళ్ళు? యాకోబుని అనుకుంటే బాగున్నాడు, కానీ ఎవరిని ద్వేషించారు? అన్ని పుణ్యం ఎరగని అంటే యోసేపుకి ద్వేషించబడడానికి కారణం ఉందా? తన తప్పేమనుందా? తండ్రి తన ఎక్కువగా ప్రేమించడం తన తప్పుందా? లేదు. కానీ మిగతా 10 మంది ఎవరిని ద్వేషించారో తెలుసా? తండ్రిని కాదు, ప్రేమిస్తున్న తండ్రిని కాదు, ప్రేమను పొందుతున్న యోసేపుని ద్వేషించారు. యోసేపుని ద్వేషించి ఏం చేశారు? ఈ తమ్ముడు మా మధ్యలో ఉండడానికి వీల్లేదు అని చంపేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? కొట్టేం చేశారు? ఇష్మాయేలీయులకు అమ్మేశారు, కొన్ని వెండి నాణాలకు అమ్మేశారు. రైట్. అన్నల చేత ద్వేషించబడుతున్న యోసేపు ఎవరు చూశారు? యెహోవా చూశాను. యోసేపుని ఏం చేశాను? ఏలికగా చేశాను. ఆ కాలంలో కరువు వస్తే అందరికీ తినడానికి ఆహారం లేకపోతే ఈ 10 మంది అన్నలు ఒంటిలేసుకుని ఎక్కడికొచ్చారు? యోసేపు కాళ్ళగాడికి వచ్చి ఆయనకి సాష్టాంగపడ్డారు. ద్వేషించిన వాళ్ళేమో దాసులయ్యారు, ద్వేషించబడిన వాడేమో ఏలికయ్యాడు. ద్వేషించబడుట బాధాకరం విషయమే, కానీ మంచిగా ఉండి ద్వేషించబడితే అది ధన్యతే. దేవుడు చూస్తాడు, దేవుడు దీవిస్తాడు. ద్వేషించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. చెప్పండి. మంచిగా ఉండి ద్వేషించబడే వారిని దేవుడు దీవిస్తాడు. మరి ద్వేషించు వారిని దేవుడు శపిస్తాడు. ద్వేషించబడిన వారిని దేవుడు దీవిస్తాడు, లేవనెత్తుతాడు. నిరుహేతకంగా ద్వేషించిన వారిని దేవుడు అనగదొక్కుతాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకేం చెప్పమంటారు? నిరుహేతకంగా దావీదు ఏం తప్పు చేశాడని గొలియాతుని చంపాడు. ఎవ్వరూ చంపలేకపోతే అందరూ సౌలు మహారాజు కూడా తెల్లమొఖం వేసుకుని చూస్తుంటే ఒక పొడుగంటాడు వచ్చి తొడగొట్టి, ఏరా మీలో మగవాడే లేడా, మీకు దమ్మే లేదా, నన్ను నా మీదకి రాలేరా, మీ ఇశ్రాయేలీలు ఇలాంటి పిరిగోళ్ళ అని అంటుంటే సైన్యం నుంచి కానీ, సహస్రాధిపతుల నుంచి కానీ, సైన్యాధిపతి నుంచి కానీ రాజు సౌలు కూడా ఆయన ముందుకు వెళ్ళలేకపోతే గుడారంలోంచి బయటకు వచ్చాడా సౌలు? గుడారంలోనే కూర్చున్నాడు. ఎందుకని? బయటకు వస్తే రాజుగారు మీరైనా వెళ్ళండి అంటారని. గుడారంలోంచి బయటకు రాలేదు. అప్పుడు పొడ్డోడు 17-20 సంవత్సరాల కుర్రోడు దావీదు వచ్చి నిలబడి, నేను వెళ్తానయ్యా అని చెప్పి వెళ్ళి గొలియాతుని గెలుచుకుని వచ్చాడు. ఇశ్రాయేలు గౌరవాన్ని కాపాడాడు, పరిశుద్ధ దేవుని నామాన్ని కాపాడాడు, రాజుగారి గౌరవాన్ని కాపాడాడు. అదాయన చేసిన తప్పు. దానికి సౌలు ఏం చేశాడు? అలాంటి మంచివాడైన దావీదు ఏం చేశాడు? ద్వేషించాడు. దావీదు ద్వేషించబడ్డాడు. ఏమైంది? దావీదు ద్వేషించబడిన దావీదు ఏమయ్యాడు?
సౌలు దావీదును ద్వేషించుట ఎవరు చూచాను? దేవుడు చూచాను. ఏమైను? పనివాడైన దావీదేమో రాజయ్యాడు, రాజైన సౌలేమో హతుడయ్యాడు. చరిత్ర మనకేం చెప్తుందంటే, ద్వేషించబడిన వారిని ఎవరు చూస్తారు? ద్వేషించబడిన దావీదుని ఎవరు చూసినా ఏమీ చేయలేదు, ఎవరో చూడలేకపోయారు, ఎవరో చూడలేదు, ఏమీ చేయలేదు. కానీ ద్వేషించబడిన దావీదుని దేవుడు చూశాడు, దావీదుని రాజుగా చేశాడు. ద్వేషించిన రాజునేమో హతుని చేశాడు. మనం ఇప్పుడు ఎన్ని సందర్భాలు చూసాం? 3 సందర్భాలు చూసాం. ఒకసారి మళ్ళీ చెప్పండి. ద్వేషించబడింది ఎవరో? లేయా. ద్వేషించింది ఎవరో? రాహేలు. ద్వేషించబడిన లేయేమో గర్భవతి అయ్యింది, ద్వేషించిన రాహేలేమో గొడ్రాలయ్యింది. ద్వేషించబడిన యేసేబేమో ఐగుప్తు దేశానికి ఏలికయ్యాడు, ద్వేషించిన అన్నలేమో యేసేబుకి దాసులయ్యారు. ద్వేషించబడిన దావీదేమో రాజయ్యాడు, ద్వేషించబడిన సౌలేమో హతుడయ్యాడు. అది ప్రియమైన దేవుని వారలారా, గమనించండి. ద్వేషించబడుట, ఒకవేళ మీరు ద్వేషించబడి, ఈ సమయంలో నేను అడుగుతున్నాను, మీరు అన్యాయంగా లేదంటే ఏదో కారణం వల్ల మీరు ద్వేషించబడితే లేయలాగా ఏడుస్తున్నారా? తన జబ్బు గళ్ళబలను బట్టి, తన అందవిహీనమైన రూపాన్ని బట్టి ఎన్ని రాత్రులు ఒంటరిగా కూర్చుని ఏడ్చుంటుందో మీ అందరికి తెలుసా? యాకోబు ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు? తాను ఇష్టపడిన రాహేలు దగ్గర ఉండేవాడు. మరి లేయా గుడారంలో ఒక్కతే కూర్చుని తన ప్రేమించి భర్త అక్కడ ఉన్నాడు, తను ఒంటరిగా ఉంది. నా భర్త నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? ఈ జబ్బు కలవాలే కదా, ఈ అందవిహీనమైన రూపం వాళ్ళే కదా నన్ను ఇలా ద్వేషిస్తున్నారు. నిజం తప్పే ఉంది. నేను కోరుకున్నానా? నేను పెళ్లి చేయమని అడిగానా? నానే కదా నన్ను చేసుకోమని అన్నాడు. మా నాన్న మాట విని చేసుకుని, అదే నేను చేసిన తప్పు. నాకు ఈరోజు రూపం లేదనేది కదా నన్ను పక్కనెట్టారు వీళ్ళు అని ఎన్ని రోజులు ఏడుచుంటుందో ఆలోచించండి. ఆ కన్నీళ్లను, ఆ బాధను దేవుడు చూశాడంట. చూసి ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు, ఆమెను గర్భవతిగా చేశాడు, బహుమానాలు ఇచ్చాడు. 1 కాదు చెప్పండి, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఎంతమంది ఇచ్చాడు చెప్పండి? రాసుకున్నారు గారు? ఎంతమంది అమ్మా? లేక పుట్టినాడు ఎంతమంది? 7 పుట్టారు. 7 అమ్మాయి పాపతో కలిపి 7 పుట్టారు. 7 అనే సంఖ్య ఏంటి చెప్పండి బైబిల్లో? కంప్లీట్గా ఇచ్చాడనమాట. ఇంకో విషయం చెప్పమంటారా? 4 పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకి గర్భం మూసుకుపోయింది, అంటే పిల్లలు పుట్టరు. కానీ దేవుడు మళ్ళీ రీఆపరేషన్ చేసి, మరి దాని వైద్య భాష లేదు అంటారండి, ఆపరేషన్ చేసిన దాన్ని కూడా మళ్ళీ రీఆపరేషన్ చేసి పిల్లలకి అంటారు. అలాగే దేవుడు మూసుకుపోయిన గర్భాన్ని కూడా మళ్ళీ తెరిచి మళ్ళీ ఎంతమంది ఇచ్చాడు? మళ్ళీ 3 ఇచ్చాడు. అంటే 7 కంప్లీట్ అయ్యాక దేవుడు ఆగలేదు. ప్రేమైన దేవుని వల్ల నువ్వు ద్వేషించబడుతున్నావా? లేయలాగా నువ్వు ఒకళ్ళు ద్వేషించబడుతున్నావా? దూషించబడుతున్నావా? బాధపడకు. కన్నీళ్లు గారుస్తున్నావా? బాధను అనిపిస్తున్నావా? యేసేబులాగా ద్వేషించబడి ఆ కారాగారంలో కూర్చుని, నా అన్నలే నన్ను ద్వేషించారే, నన్ను చిన్నచూపు చూశారే, నన్ను అన్యాయంగా అమ్మేశారే, ఈ కారాగారంలో ఏంటి నాకు ఈ పరిస్థితి అని యేసేబు ఏడ్చాడే, అలాగాని మీరు ఏడుస్తున్నారా? కొండలంట గుట్టలంట పరిగెడుతూ దావీదు, ఎందుకు నా రాజు నన్ను వెనకాల వెంటాడుతున్నాడు? నన్ను ఎందుకు చేసిస్తున్నాడు? నేను మేలేందే చేశానే? నా రాజుకు నేను అన్నేం చేయలేదే? న్యాయంగా గొల్లియాతును చంపినందుకు కూతురు నుంచి పెళ్లి చేయాలి నాకు, కానీ చేయలేదు, మోసం చేశాడు నన్ను. నేనేమన్నానా? నిజంగా సౌలు ప్రకటించిన కూతురునిచ్చి చేయలేదు దావీదుకి. గొల్లియాతును చంపినందుకు కూతురునిచ్చి పెళ్లి చేయాలి, మొదటి కూతురునిచ్చి చేయలే. మాట తప్పాడు, అయినా అడగలేదు. తన పక్షాన వెళ్ళి గొల్లియాతుని చంపి దావీదుకి, సౌలుకి ఘనత తీసుకొచ్చాను. నేను సౌలుకి ఘనతనే తీసుకొచ్చాను, సౌలుకి ఉపకారమే చేశాను. నన్ను ఎక్కడికి పంపినా నేను చేశాను. నేను రాజుగారికి అల్లుని కదా అని చెప్పి ఎక్కడ పెత్తనాలు చేయలేదు. ఒక పనివాడిగానే ఉన్నాను, నమ్మకమైన దాసునిగానే ఉన్నాను. నేను ఏ అన్యాయం చేశాను? ఎక్కడ తిరుగుబాటు చేశాను? ఏ నలుగురినైనా నేను తిరుగుబాటు చేసి నేను రాజున వాళ్ళని కోరుకున్నాను? నన్ను ఎందుకు తరవాలి? నన్ను ఎందుకు చంపాలి? ఈ కొండల్లో కోణల్లో నా భార్యని బిడ్డల్ని విడిచిపెట్టి నేను ఒంటరిగా ఎందుకు తిరగాలని ఎంత ఏడ్చుంటాడు ఆలోచించండి. అదోలో ఆ గుహలో కూర్చొని ఎంత ఏడ్చుంటాడు. ద్వేషించబడడం అనేది చిన్న విషయం కాదు, హృదయం కదిలిపోద్దండి. ఇవన్నీ గుర్తొస్తుంటే నా వాళ్ళు, నా రాజు తన కూతుర్ని నాకు భార్యగా ఇచ్చాడు, నా మేనమామ, ఇప్పుడు మామయ్య కూడా అయ్యాడు కదా సౌలు, తర్వాత 2 కూతుర్ని ఇచ్చేశాడు, మేకాల నుంచి చేశాడు. సొంత మామయ్య, పిల్లనిచ్చిన మావయ్య ద్వేషిస్తున్నాడు. అప్పుడు అదంతా ఆలోచించుకొని దావీదు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. ద్వేషించబడడం అనేది చిన్న విషయం కాదు, అది హృదయాన్ని తొలిచేస్తుంది, కరిగించేస్తుంది, గుండెల్లో రగిలిపోతుంది. అది ద్వేషించబడడం వల్ల మనం అసలు స్థిమితంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం. ఇప్పుడు 10 అది గుర్తొస్తుంది. నన్ను ఎందుకు చిన్న చూపు చూశారు? నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? నేను అందులో ఒకనే కదా, నేను మంచి, నేను వాళ్ళలో ఒకనే కదా, మరి నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు అన్న ఆలోచన మనల్ని బాధిస్తుంది, వేధిస్తుంది. ప్రేమైన దాన్ని మరీ చేద్దాం. ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుంది కనుక లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఆ లోకంలో అందరూ ఉంటారు, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారు. మీరు ద్వేషించబడినప్పుడు ఆశ్చర్యపడకండి అన్నాడు ప్రభు. చూడండి, మొదటి యోహాను 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయం సహోదరులారా, మొదటి యోహాను 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. అమ్మా, ఒక మంచి హృదయం కలిగిన దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా నీ మంచి హృదయం, నీ వైపు తప్పేం లేదు, నీ వైపు న్యాయం ఉంది, నీ వైపు నీతి ఉంది.
కానీ నువ్వు ద్వేషించబడుతున్నావు. నేను ఎందుకు ఇలా ద్వేషించబడుతున్నానని నువ్వు ఆశ్చర్యపడతావు. అదంతే, అదంతే లోక ధర్మం, అది లోక ధర్మం అంతే. అన్ని పాపాలు చేసినోడు కయ్యేను, ఏ పాపం చేయనోడు ఏబేలు. ఎవరిని ద్వేషించారు? కయ్యేను ఏబేల్ని ద్వేషించాడు అంతే. కనుక ద్వేషించబడినప్పుడు నువ్వు ఆశ్చర్యపడకు, ఇది అంతే, లోక ధర్మమే అంతా. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. కనుక మీరు బాధపడకండి, ఆశ్చర్యపడకండి. మన ఆలోచన అలా ఏంటి? మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? నా కారణం ఏంటి? నా తెలివి తక్కువతనాన్ని బట్టే కదా, నాకు చదువు లేని తనాన్ని బట్టే కదా నన్ను ద్వేషిస్తున్నారు. అలాగలాగా అందం లేదనే కదా నన్ను ద్వేషిస్తున్నారు. అలాగలాగా నాకు డబ్బు లేదనే కదా ద్వేషిస్తున్నారు. అలాగలాగా నాకు ఇల్లు లేదనే కదా నన్ను చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ఉంది కనుక మంచిగా చూస్తున్నారు, మనకు డబ్బు లేదు కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకి కారు ఉంది కాబట్టి గొప్పగా చూస్తున్నారు, కారు లేదు కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తున్నారు. వాడు సంపాదించుకున్నారని కదా నన్ను గొప్పగా చూస్తున్నారు, నాకు ఏం లేదని నిరుపేదనే కదా నన్ను చిన్న చూపు చూస్తున్నారు. అదా బాధ కదా ఇది? మన బంధువులందరిలో ఒకే కుటుంబంలో పుట్టాం మనం. ఒకరు డబ్బు ఉన్న వాళ్ళు గొప్పగా చూస్తున్నారు, నీ దగ్గర డబ్బు లేదని చిన్న చూపు చూస్తున్నావు కాదా? మరి ఎంత బాధగా ఉంటుంది? చదువుకున్న వాడిని గొప్పగా మీరు ధన్యులు. మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ధన్యులు. ఎవరు ధన్యులు చెప్పండి? ద్వేషించబడిన వారా ద్వేషించేవారా? ద్వేషించబడిన వారు ధన్యులు. చెప్పండి, ఎవరు ధన్యులు? మనుషుల చేత ద్వేషించబడిన వారు వరకు మనం ఏం చేయాలి? ఓరకుండవలను. దేవుడు చూసి తన కార్యము జరుగునంత వరకు మనం ఎలా ఉండవలను? మౌనంగా ఉండవాలి. ఏడుస్తూనే కూర్చోవడం దేవుని చిత్తమేం కాదు. నీ ఒంటరి గదిలో నువ్వు ఒంటరిగా కూర్చుని దాని గురించి ఏడుస్తూ తలపోస్తూ అలాగే బ్రతకాలని దేవుని చిత్తం కాదు. మన వారం చెప్పాను, మొదటి శుక్రవారం నాడు కొడుకులో చెప్పాను, మన హృదయంలో సమాధానము ఏలుచుండనీయుడి. మన హృదయంలో సమాధానం ఏలాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీరు ద్వేషించబడినప్పుడు, ఏదైనా పరిస్థితిలో ఏదైనా కోణంలో ద్వేషించబడినప్పుడు మరీ బాధపడకండి. ఈ మాటల చేత మిమ్మల్ని మీరు ఓదార్చుకోనండి. ఆదరించి దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు, మీకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. కనుక ఒక్కసారి ఆయన వైపు చూసి మీరు ఏ విషయంలో అయితే ద్వేషించబడుతున్నారో ఆ విషయాన్ని దేవునికి అప్పగించి మీరు మీ హృదయంలో సమాధానాన్ని పొందండి. అదే ఆలోచించుకుంటూ మైండ్ పాడు చేసుకోకండి. దాని గురించే ఏడుస్తూ నీ హృదయాన్ని బద్దలు చేసుకోకండి అండి. నీకు ఇంకా అమూల్యమైన పని ఒకటి ఉంది. ఇంకా అలాగే గదిలో కూర్చుని దాని గురించి ఏడుస్తూ కూర్చోవడం కాదు నీ పని. నీకు ఇంకా అమూల్యమైన పని ఉంది. అదేంటి తెలుసా? ఈ దేవుని గ్రంథం చదివే పని నీకు ఉంది. మోకరించి నీ గురించి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే పని నీకు ఉంది. సంఘంలో నీకు అప్పగించబడిన పరిచర్యను చేయడానికి నీకు పని ఉంది. నీ బిడ్డల్ని దేవుని భయభక్తుల్లో పెంచే పని నీకు ఉంది. నీ భర్తని మంచిగా చూసుకునే పని నీకు ఉంది. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గురించి ఇంటి పనులు చేసుకోవాల్సిన బాధ్యతలు నీకు ఉన్నాయి. నీ ఉద్యోగ బాధ్యతలు, లేకపోతే నీ యొక్క ఫైనాన్షియల్ బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. నీ ఫ్యూచర్ ఎన్నో ప్రోగ్రామ్స్ నీకు ఉన్నాయి. కాబట్టి అవన్నిటినీ పక్కన పెట్టి నన్ను ఎందుకు దేశిస్తున్నారు, నేను ఎందుకు దేశించబడుతున్నాను, నేను అలా అయిపోయాను, నన్ను ఎంత ఎలా చేశారు, ఒంటరి చేశారు, ఇలాగే ఏడుస్తూ కూర్చోవడం అనేది దేవుని చిత్తం కాదు. బాధపడండి. కాదండి, నేనైనా దేశించబడినప్పుడు ఎవరైనా బాధపడతాం. బాధపడండి, కానీ బాధపడుతూనే కూర్చోవద్దు. ఏడవండి, కన్నీరు కార్చండి, దేవుని దగ్గర పాదాల దగ్గర కన్నీరు కార్చండి, కానీ కన్నీరు కారుస్తూనే కూర్చోకండి. దానికి ఒక అంతు ఇచ్చేయండి. ప్రార్థన చేయండి. ప్రభువా, సమస్తమును చూసిన మా తండ్రి, నువ్వు సమస్తము ఎరిగిన వాడు ప్రభువా, ఇదిగో నేను ఏ విధంగా దేశించబడుతున్నానో నీకు తెలుసు తండ్రి. ఇదిగో నీ పాదాల దగ్గర నేను విషయాన్ని పెడుతున్నాను. ఏది న్యాయం, నాది న్యాయమో అన్యాయమో నీకు తెలుసు తండ్రి. నాది న్యాయమైతే, నేను అన్యాయంగా ద్వేషించబడితే నువ్వు చూస్తావు, న్యాయం జరిగిస్తావు. కాబట్టి ఈ స్థితిని నీ చేతిలోకి అప్పగిస్తున్నాను. నా హృదయానికి సమాధానమును దయచేయండి తండ్రి అని చెప్పేవారుగా మనం ఉండాలి. అంతేకాకుండా ఇంకొక ప్రార్థన కూడా చేయాలి. అదేంటి తెలుసా? వాళ్ళు నన్ను ద్వేషించిన తండ్రి, నేను వాళ్ళను మాత్రం ద్వేషించకూడదు. అది అక్కడ చూస్తాడు ప్రభు మీ హృదయాన్ని. వాళ్ళు మిమ్మల్ని ద్వేషించిన మనం వాళ్ళని ద్వేషించకూడదు. ఆ హృదయాన్ని ఇమ్మని మనం దేవుణ్ణి అడగాలి. చాలా జాగ్రత్త. రాహేలు లేయని ద్వేషించింది, కానీ లేయ రాహేలుని ద్వేషించలేదు. అందుకే ఆమె జీవితంలో కార్యం జరిగింది.
ఈ అన్నలు యోసేపుని ద్వేషించారు, కానీ యోసేపు అన్నల్ని, అందుకే దేవుని కార్యం జరిగింది. సౌలు దావీదుని ద్వేషించాడు, కానీ దావీదు సౌలుని ద్వేషించలేదు. ఒకవేళ ద్వేషించుంటే ఒంటరిగా దొరికినప్పుడు ఏ చేతుడు బల్లు పెట్టి పొడి చేతుడు. తెలుసా మీకు చరిత్ర? మీకు చరిత్ర తెలిస్తే దావీదుకు దొరికాడు, కుర్ర పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఎవరో? సౌలు. దావీదు పక్కగా వచ్చాడు, వచ్చి బల్లు చేతిలో ఉంది, పడుకున్నావని పొడితే ఏమవుతాడు? వచ్చేపోతాడు. ఇంకా చంపేసాలు వెళ్ళిపోవచ్చు, కానీ చంపలా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దావీదికి సౌలు అంటే ద్వేషమో లేదు. పక్కన ఉన్నవాడు అంటున్నాడంట, ఏమని? దావీదు గారు ఒక్క మాట సెలవు ఇవ్వండి, వేసేస్తాను వీడిని అన్నాడట. ఎవరిని? సౌలుని. అప్పుడు దావీదు అన్నాడంట, దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపి నిరపరాధిగా తీర్చబడి వాడు ఎవడు? వద్దు, డోంట్ కిల్ హిమ్, అతను చంపొద్దు అన్నాడట. అంటే దావీదు హృదయంలో సౌలు మీద ఏ మాత్రమో ద్వేషమో, అందుకే దావీదు విషయంలో న్యాయం జరిగింది. న్యాయం నీకు జరగాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. నువ్వు ద్వేషించబడాలి తప్ప నువ్వు ఎవరిని ద్వేషించకూడదు. ఈవెన్ నిన్ను ద్వేషించే వారిని కూడా నీవు ద్వేషించకూడదు. అట్టి హృదయం మనకు లేదా? అయితే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ప్రభువా నన్ను ద్వేషించే వారిని కూడా నేను ప్రేమించు హృదయం నాకు దయచేయండి. ఇతరుల మీద మీకు ఒకవేళ ఎవరి మీద ద్వేషం ఉందనుకోండి, అడగండి, ప్రభువా వాళ్ళ మీద నాకు ద్వేషం ఉంది, అది తీసేయండి ప్రభువా, నా హృదయం తీసివేయండి. దయచేసి చెప్తున్నాను ప్రియమైన దేవుని వారలారా, ద్వేషించుచున్నారా ఎవరినైనా? అర్జెంటుగా ఆ ద్వేషాన్ని తీసేసుకోండి. ఆ బరువుని మేమేంచి తీసేసుకోండి. ద్వేషం అనేది మీరు మోయలేని బరువు. ఆ ద్వేషాన్ని తీసేయండి, ఆ బరువుని తీసేసుకోండి, మీ హృదయం తేలిక చేసేసుకోండి. ఒకవేళ ఎవరి చేత ద్వేషించబడుతున్నారా, మొయ్యండి. అలా అని ఏం చేస్తారు? ఆ ద్వేషించబడడాన్ని దేవుని చేతిలో పెట్టండి, దేవుడే చూసుకుంటాడు. న్యాయం చేస్తే ఏంటి, చేయకపోయినా పర్లేదు, మనకి దేవుని చేతిలో పెట్టేసి ఆయనే చూసుకుంటాడు. ఫ్రీ అయిపోవాలి మనం. ఏమైపోవాలి? ఫ్రీ. ప్రభు చెప్పాడు, మీ హృదయములో సమాధానమును ఏలుచుండనీయుడి. నేను అడుగుతున్నాను, మీ హృదయంలో సమాధానం ఉందా? మీ హృదయంలో సమాధానం ఏలుతుందా? అసమాధానము, దుఃఖము, ఏడుపు, కన్నీళ్ళు ఇవే మిమ్మల్ని వెళ్తున్నాయా? కారణం ఏంటంటే మీ హృదయంలో ఎన్ని ఉండిపోయినాయి? ద్వేషించబడటం, ద్వేషించడం, ఇవన్నీ ఉండిపోయినాయి కనుక. మీరు మోయలేని బరువుల చేత మీ హృదయాన్ని నింపుకున్నారు కనుక సమాధానం లేదు. మరి ఏం చేయమంటారు బ్రదర్? తీసేయండి. ఈరోజు మనం మోయలేని బరువులు మనం తీసేస్తే మన హృదయంలోనికి దేవుని సమాధానం ప్రవేశిస్తుంది. అది మన హృదయాన్ని వెళుతుంది. హృదయాన్ని తెలుగు చేసుకుందామా? అయితే మోకరించండి, ప్రార్థన చేయండి.